హలో గైస్, నా పేరు వినీల్. నా పేరు వీరేంద్ర. 20th ఆఫ్ జనవరి మేము మా మెయిన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. దాని గురించి ఒక ఫ్యూ ఇన్సైట్స్ అండ్ మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి వీడియో చేస్తున్నాము. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇది వినీల్ ప్రిలిమ్స్ మార్క్ షీట్. రీజనింగ్లో బాగా వచ్చాయి, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్లో లైట్గా తగ్గాయి. రా స్కోర్ 158 వచ్చింది. అండ్ నార్మలైజేషన్లో పెద్ద ఏం పెరగలేదు. అది యాక్చువల్గా ఈజీ షిఫ్ట్ నేను రాసింది, సో నార్మలైజేషన్లో పెద్ద ఏం పెరగలేదు. మెయిన్స్ ఇది ప్రిలిమినరీ కీ వచ్చింది నిన్న. 21st వచ్చేసింది, 1 డేకే కీ వచ్చింది. దాని ప్రకారం వచ్చిన మార్క్స్ మ్యాథ్స్ దెబ్బేసింది. రీజనింగ్ ఒక 10 మార్క్స్, నేను అనుకున్న దానికన్నా ఒక 10 మార్క్స్ బిలోనే వచ్చాయి రీజనింగ్లో. ఇంగ్లీష్ ఓకే, పర్లేదు, బాగానే పర్ఫామ్ చేశాను ఇంగ్లీష్. జీకే 32 వచ్చాయి. యాక్చువల్గా పెట్టిన టైంకి కన్వర్ట్ అయిన మార్క్స్కి పెద్ద సంబంధం లేదు. కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, కానీ అక్కడ వచ్చిన పేపర్ కొంచెం షాకింగ్ ఉంది, కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. సెక్షన్ 1లో ఒక 125 దాకా వచ్చిన, సెక్షన్ 2 150 పైన వచ్చిన. సెక్షన్ 1 వల్ల ఓవరాల్ స్కోర్ పడిపోయింది. 277లో ఫైనల్ స్కోర్ వచ్చి ఆగిపోయాను. ప్రస్తుతానికి చూడాలి నెక్స్ట్ టైం అవుతుందో. నాకు తెలిసినంత వరకు దీంతో అయితే కట్ ఆఫ్ క్లియర్ చేయలేను. నెక్స్ట్ మా అన్న ప్రిలిమ్స్ మార్కుల గురించి మాట్లాడుతాడు. ఇవన్నీ నా ప్రిలిమ్స్ స్కోరు 135.5. ఇవి నార్మలైజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 9.5 to 10 దగ్గర పెరిగినాయి. 144.6 వచ్చింది. ఇంకా విషయం ఏంటని చెప్పాలంటే, నాకు మ్యాథ్స్ చాలా పెద్ద సబ్జెక్ట్. అది బైపీసీ అవటం వల్ల, కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కొంచెం స్ట్రగుల్ అయ్యాను మ్యాథ్స్లో. కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశాను. మెయిన్స్ యాక్చువల్గా విషయం మాట్లాడాలి, మెయిన్స్లో కూడా బాగానే ట్రై చేశాను, కానీ అక్కడ ఎగ్జామ్ ప్రెషర్ అన్నీ ఉన్నాయి, అందువల్ల పూర్తిగా చేయలేకపోయాను. పర్లేదు, సెక్షన్ 1 సిల్లీ మిస్టేక్స్ అయిపోయినాయి బాగా అన్ని సెక్షన్స్లోనూ. సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మేబీ 300 క్రాస్ అయ్యేదేమో అని నా ఫీలింగ్. ఆ సిల్లీ మిస్టేక్స్ ఎందుకు అయినాయి అంటే ఒకటే రీజన్ అండి, అది టైం ప్రెషర్ వల్ల ఒకటి ఫస్ట్ రీజన్. ఇంకో రీజన్స్ నేను మాట్లాడతాను నెక్స్ట్ స్లైడ్స్లో, ఇంకా ఒకటి చూద్దాము ఏం జరిగిందనేసి డీటెయిల్డ్గా. సో ఇదండి ఓవరాల్ వ్యూ అయితే, ఇదండి మా మార్క్స్ అనేవి. ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి స్కోర్ రావాల్సి వచ్చింది అనేది 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ థింగ్ జరిగింది ఏంటంటే, ఎగ్జామ్ డే రోజు స్లీప్ లేదండి. 3 hours దగ్గర పడుకున్నాము. అది 3 hours, వెనీల్ కూడా సేమ్ 3 hours దగ్గర పడుకున్నాము. అలా ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు రైట్ డెసిషన్ తీసుకోలేరండి ఎవరు కూడా. రైట్ డెసిషన్ తీసుకోవాలంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి ముందు నుంచి. మేము ఆ ముందు రోజు మంచిగా నిద్రపోయేసి ఎగ్జామ్ డే రోజు మాత్రం తగ్గించేసాం స్లీప్. చాలా వరకు రివిజన్ పెండింగ్ ఉండింది, ఆ రివిజన్ చేసుకుంటూ కూర్చున్నాం. కానీ డైరెక్ట్ ఇంకా క్వశ్చన్ ఆన్సర్ తెలిసినప్పుడు మెమరీ బేస్డ్ కాబట్టి చాలా వరకు పెట్టేసాము అన్ని క్వశ్చన్స్ కూడా. ఎక్కడైనా కన్ఫ్యూజన్ అనిపించినప్పుడే పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఏ సెలెక్ట్ చేస్తున్నాము అనే మైండ్ సెట్ అక్కడ స్టేబుల్గా లేదనమాట ఆ పొజిషన్లో అప్పుడు. సో అది చాలా పెద్ద ఎఫెక్ట్ అనిపించింది నాకు. సో మీరు ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా ఎగ్జామ్ డే రోజు మాత్రం ప్రాపర్ స్లీప్ తీసుకుని వెళ్ళండి. ముందు రోజు ఇలాంటి స్టంట్స్ అయితే చేయొద్దు. అది కూడా మెయిన్స్ అప్పుడు అలాంటివి చేయొద్దు. ఎందుకంటే 2 hours 2 hour 15 minutes ఉంటుంది ఎగ్జామ్. కంటిన్యూస్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడ కొంచెం డివియేట్ అయినా, కొంచెం కాన్సన్ట్రేషన్ ల్యాబ్స్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట వెంటనే. సో ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు మీరు చేయొద్దు. ప్రిలిమ్స్ వరకు అయితే నేను చేయండి అని చెప్పను, కానీ 1 hour ఉంటుంది కాబట్టి సో మేబీ ట్రై చేయొచ్చు. 1 hour ఎగ్జామ్ కాబట్టి రిస్క్ తీసుకున్నా కూడా దానికి ఎఫెక్ట్ కనపడకపోవచ్చు. మెయిన్స్లో అది ఇమ్మీడియట్గా కనిపిస్తుంది. సో అది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను యాడ్ చేస్తాను అంతే. కొంచెం స్లీప్ చూసుకోండి, ఎందుకంటే 2 hour 15 minutes ఎగ్జాము. దాని తర్వాత మళ్ళీ హరీగా అన్నీ చదివిస్తూ ఉంటారు. కొంచెం ఆ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో కొంచెం నర్వస్నెస్ కూడా ఎక్కువైపోతుంది. కొంచెం బెటర్ స్లీప్ తీసుకునే రివిజన్లు ముందే అయిపోగొట్టుకుంటే బెటర్. అదండి. ఇంకొక విషయం ఏంటంటే, జీకే మీద చాలా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసామండి.
ఎప్పుడైతే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిందో, రిజల్ట్ నుంచి ఎగ్జామ్ డే ముందు రోజు వరకు నేను పర్సనల్‌గా 6 అవర్స్ జీకే మీదే కాన్సంట్రేట్ చేశాను. జీకే ఇంకా ఏ ఇది వదలకూడదు అన్నట్టు ప్రిపేర్ అయ్యాను. కానీ విషయం ఏమవుద్దంటే, ఇంకొక ఫ్లా కూడా ఉంది ఇందులోని ప్రిపరేషన్‌లోనే. రివిజన్ సరిగ్గా చేయలేదు. జీకే చాలా ఉంది కవర్ చేయడానికి. సో, నేను ముందు ఒక్కసారన్నా ప్రాపర్‌గా కవర్ చేయాలని చెప్పేసి అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాను గానీ, పీరియాడిక్ రివిజన్స్ కూడా చేయలేదు. ఓవరాల్‌గా చూస్తే జీకేకి చాలా ఎక్కువ టైం పెట్టేశాను. 6 అవర్స్. అసలు 6 అవర్స్ వర్తా కాదా అంటే ఎగ్జామ్ అయిన తర్వాత అర్థమవుతుంది. అస్సలు వర్త్ కాదండి. 2 అవర్స్ మాక్సిమం డైలీ పెట్టేది మాక్సిమం ఉంటే, 2 అవర్స్ మించి పెడుతున్నారు జీకేలో అంటే అది ఫ్రూట్‌లెస్ అనిపిస్తుంది. రిజల్ట్ అంటే ఎగ్జామ్‌లో మనం చదివిన క్వెషన్‌లు జీకేలోంచి మనం చదివిన దాంట్లోంచి వస్తాయా అంటే అసలు గ్యారంటీ లేదండి. ఎలా వస్తాయి అనేది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా అడుగుతున్నారన్నమాట. మనకేమో బయట అందరూ గైడెన్స్ చెప్పటం, పీవైక్యూ చేసేయండి, జీకే సరిపోతుంది అది ఇది అంటారు. మీరు ఎవరిది నమ్మొద్దు. ఒక 2 అవర్స్ వరకు జీకే కన్సిడర్ చేసేసి దాని తర్వాత నెక్స్ట్ మిగతా 3 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసేయండి. నేను యాడ్ చేస్తాను. జీకే మరీ ఎక్కువ ఎంఫసిస్ చేయకండి. చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు జీకే వల్లనే ర్యాంక్ వస్తుంది, జీకే వల్లనే నువ్వు టీఏ నుంచి ఎంఈఏ ఎక్సైజ్ దాంట్లోకి వెళ్ళిపోతావు అంటారు. కానీ ఫస్ట్ మిగతా 3 సబ్జెక్ట్స్ కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ జీకే మీద ఫోకస్ చేస్తే బెటర్. ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ మీరు బాగా స్ట్రాంగ్ అయితే అవే మిమ్మల్ని చాలా దూరం ఒక 290, 280 దాకా లాక్కెళ్ళిపోతే దానిపైన జీకే ఒక బేస్ బిల్డ్ చేస్తుంది. దానిపైన జీకే మీ ర్యాంక్ని డిఫైన్ చేస్తుంది. సో ఫస్ట్ 3 సెట్ చేసుకోండి. జీకే మరీ టూ మచ్ ఆఫ్ టైం స్పెండ్ చేయకుండా కొంచెం కొంచెం స్పెండ్ చేసుకుంటారు అని. ఎందుకంటే ఆ మెయిన్ ఎగ్జామ్ రోజు అయితే ప్రిలిమ్స్ పర్లేదు, కానీ మెయిన్స్లో మరీ ఎక్కువ ఫ్యాక్చువల్ అయిపోవడం వల్ల సిలబస్ మీరు చదువుకున్న దాంట్లో నుంచి చాలా తక్కువ వస్తున్నాయి. డిసప్పాయింట్ అవుతారు. పెట్టిన టైంకి, కన్వర్షన్ రేషియోకి, మార్క్స్కి, టైంకి, మార్క్స్కి చాలా డిసప్పాయింట్ అవుతారు. ఓకే, ఇదండి. ఇది చాలా పెద్ద రీజన్. ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత నుంచి అరౌండ్ 20 days టైం వేస్ట్ అయిపోయిందండి. మామూలుగా విషయం యాక్చువల్గా ఒక ఐడియల్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ప్రిలిమ్స్ వరకు ఎంత ఎఫర్ట్ అయితే పెట్టాడో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత డబుల్ ఎఫర్ట్ పెట్టాలన్నమాట. కానీ మా విషయంలో ఏం జరిగిందంటే ప్రిలిమ్స్ అయింది, ఒక 2-3 days రిలాక్స్ అయ్యాము. కీ వచ్చిన తర్వాత నాకు 135.5 వచ్చాయి, వినీల్కి 158 వచ్చాయి. వినీల్ ఏమో రిలాక్స్ స్టేట్ వెళ్ళిపోయాడు. ఓకే, మార్క్స్ బాగా వచ్చాయని చెప్పేసి. నా మార్క్స్ 135.5 కాబట్టి నేను ఏమనుకున్నా అంటే అప్పుడు కట్ ఆఫ్ అందరూ 135 అంటున్నారు. నేను ఇంకా బార్డర్లో ఉన్నాను కదా ఎందుకు అని చెప్పి ఆ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వడం అనేది నేను చేయలేదు. వీడు రిలాక్స్ అయిపోయి వాడు చేయలేదు. సో అలాగే ఒక 1 month వరకు ఒక మ్యాథ్స్ అంటే ఒక రోజుకి 3 or 4 hours చదివామంతే. సో మిగతా టైం అంతా వేస్ట్ చేయడం, వేరే వర్క్స్ చూసుకోవడం, టైం పాస్ చేయడం అలా చేసాం అంతే. సో అది చాలా క్రూషియల్ అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అన్నట్లు ఒక 8 hours వరకు పుష్ చేయగలిగాము టైం అంతా కూడా. సో అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసింది. మేబీ ప్రిలిమ్స్ తర్వాత కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రాపర్గా టైం మేనేజ్ చేసుకొని ఉంటే, మిగతా సబ్జెక్ట్స్ అన్నింటిలోనూ ప్రాపర్ ఫోకస్ అట్లా చేసి ఉంటే మేబీ స్కోర్ ఇంకొంచెం పెరిగి ఉండేది. సో అది చాలా ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు. నేను యాడ్ చేస్తాను. ప్రిలిమ్స్ తర్వాత మరీ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోకుండా కొంచెం టైం స్పెండ్ చేయండి, కొంచెం చదువుకుంటూ ఉండండి, రివైజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇది ఇంకోటి అండి, ఇది నా పర్సనల్ కేసులో అయితే చాలా బాగా పనిచేస్తుంది. సిలబస్ అయిపోయింది కానీ రివిజన్ సరిగ్గా చేయలేదు. సో అందువల్ల ఏమవుతుందంటే అన్ని క్వశ్చన్స్ చదివినట్టే ఉంటాయి, ఎక్కడ చూసినట్లే ఉంటాయి, కానీ ఆన్సర్స్ క్లిక్ అవ్వవు. ఫాస్ట్గా చేయడం అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. అన్ని సబ్జెక్ట్స్లోకి ఇలాగే అవుతుందండి. రీజనింగ్ మనం ఎన్ని మార్క్స్ రాస్తే అంత బాగా వర్కౌట్ అవుతుంది. దాని గురించి మనం స్పెసిఫిక్గా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నాము. విషయం మ్యాథ్స్ జీకేలోనే ఎక్కువ వర్కౌట్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, అది గ్రామర్ రూల్స్ కానీ సినానిమ్స్ కానీ ఇలా ఉంటుంది. మ్యాథ్స్ జీకేలో హెవీ రివిజన్స్, హెవీ మార్క్స్ కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండాలన్నమాట. మనం ఎక్కడ కొంచెం నెగ్లెక్ట్ చేసి ఎందుకులే అనుకున్నా కూడా అది ఎఫెక్ట్ వెంటనే కనిపిస్తుంది అన్నమాట. సో అది రివిజన్ అట్లీస్ట్ వీక్కి వన్స్ కానీ అట్లీస్ట్ అండి, అది మీరు 3-4 daysకి ఒకసారి రివిజన్ చేసినా బెటర్. చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సిలబస్ కంప్లీట్ చేసామని కాదు, ఎంత మనం బ్రెయిన్లో రిటైన్ చేయగలుగుతున్నాం ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎగ్జామ్కి ఒక 2-3 days ముందు అర్థమైపోతుంది. మనం రివిజన్ చేయకపోతే ఎలాంటి స్టేట్లో ఉన్నాం అనేది అర్థమైపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విషయం. నా కేసులో నేను సిలబస్ సరిగ్గా కవర్ చేయలేదు.
మ్యాథ్స్‌లో ట్రిగ్నోమెట్రీ అన్నా, ఆల్జీబ్రా అన్నా ఇన్ జనరల్‌గా నాకు అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ అంటేనే కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకొని కొంచెం ఎందుకులే అనే జోన్‌లో ఉంటాను. నాకు అర్థమెటిక్ కొంచెం ఫన్ అనిపించిన ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ స్పెసిఫిక్‌గా కొంచెం లోపల ఏదో చిన్న ఫియర్ ఉంటది. ఎగ్జామ్‌లో ఆ క్వెషన్‌లు చూస్తేనే స్కిప్ చేసేస్తా. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోతాం. తర్వాత టైం ఉంటే చూసుకుందామని. మేబీ ఆ సిలబస్ మీద ఎక్కువ వర్క్ చేసుంటే ఏదైతే నా ఫియర్స్ ఉన్నాయో, ఏదైతే నా నెగెటివ్స్ ఉన్నాయో, నా వీక్ స్పాట్స్ ఉన్నాయో వాటిపైన ఎక్కువ వర్క్ చేసుంటే కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది. కొంచెం మ్యాథ్స్‌లో ఇంకొంచెం స్కోర్ బిల్డ్ అయ్యేది. మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈ తక్కువ స్కోర్ రావడం వల్ల. అంతే మ్యాథ్స్ మీద కొంచెం ఇంకొంచెం పెట్టింటే బాగుండేది. బైపీసీ వల్ల కొంచెం ఆల్రెడీ చాలా ఇయర్స్ అయిపోయింది. ఇద్దరం బైపీసీ బ్యాక్‌గ్రౌండ్. చాలా ఇయర్స్ నుంచి మ్యాథ్సే టచ్ చేయలేదు. ఒకసారిగా అడ్వాన్స్డ్ అంటే కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నాం ఇద్దరం. కొంచెం టైం పట్టింది సింక్ అవ్వడానికి అన్ని ఫార్ములాస్ కానీ అన్ని ఐడెంటిటీస్ కానీ థియరమ్స్ కానీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో అది పాయింట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాక్ రిలవెన్సీ అనమాట. ప్రిలిమ్స్కి ముందు ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే రోజు 2 మార్క్స్ రాసినా కూడా మనకు ఈ రోజు నుంచి 2 మార్క్స్ రాసినా కూడా మీకు ప్రిలిమ్స్ వరకు అన్నీ సరిపోతాయి అనమాట. అన్ని మార్క్స్ ఉన్నాయి రాయడానికి. మెయిన్స్కి ఉండవు అన్నీ. మెయిన్స్కి మొన్న మాకు ఎన్ని ఉన్నాయంటే 5 మార్క్స్ ఉన్నాయి అంతే. ఇంకా మాకు మార్క్స్ కావాలంటే అన్నీ వేరే ప్లాట్ఫామ్స్లో టెక్స్ట్ బుక్ వాళ్ళు సపరేట్గా పీవైక్యూస్ 5 ఉన్నాయి. పీవైక్యూస్ 5 ఉన్నాయి. అవి కాకుండా ఇంకా మిగతా వేరే ఏమైనా మార్క్స్ రాయాలంటే టెక్స్ట్ బుక్లో సపరేట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మార్క్స్ కానీ ఆన్లీ బోర్డులో సపరేట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మార్క్స్ కానీ సో అలా ఉన్నాయన్నమాట. సో ప్రిపరేషన్ వైజ్ చూసుకుంటే మేము లాస్ట్ 5 ఇయర్ పీవైక్యూస్ అన్ని కవర్ చేసాము. టీసీఎస్ పీవైక్యూస్ అన్నీ కూడా. ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటున్నాయంటే ఆలివ్ బోర్డులో అట్లా 2015 పీవైక్యూస్ కూడా అడుగుతున్నారు అనమాట. పాత ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో అందువల్ల ఏమైపోయిందంటే హార్డ్ క్వశ్చన్స్ అని ఏది ఐడెంటిఫై చేయలేకపోయాం. ఏది మనకు రెలవెంట్ వస్తుంది, ఏది రెలవెంట్ వస్తుంది ఎగ్జామ్కి. సో ఎవ్రీ మార్క్ లిటరల్గా ఎగ్జామ్ మార్క్ అనే ఫీలింగ్లో వెళ్ళిపోయేసి కొత్త క్వశ్చన్ కనపడితే వెంటనే ఆ క్వశ్చన్ నోట్ చేసేయడం, వెంటనే దాన్ని నోట్స్లోకి యాడ్ చేసేయడం. సో అట్లా కొత్త టైప్స్ అన్నీ ఎక్కువ కనపడడం వల్ల ఎక్కువగా ఉన్నదాన్ని రివిజన్ చేయకుండా ఇలా కొత్తవన్నీ గ్యాదర్ చేసుకుంటూ సో అలా అయిపోయింది అనమాట పరిస్థితి. ఎగ్జామ్లోకి వెళ్ళి చూస్తే అన్ని పాత అంటే రీసెంట్ క్వశ్చన్సే మళ్ళీ తిప్పి అవే అడుగుతున్నాడు. 20 to 25 క్వశ్చన్స్ ఈజీగానే వస్తున్నాయి. ఆ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ 30లో ఆ 5 క్వశ్చన్స్ కొంచెం కాన్సెప్ట్ బేస్డ్, కొంచెం లెంతీ క్యాలిక్యులేటివ్ అలా ఉన్నాయి. కానీ హార్డ్ క్వశ్చన్స్ అంటూ ఏం లేవు. మ్యాక్సిమం మంచి స్టూడెంట్ కొంచెం అక్కడ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ప్రెషర్ హ్యాండిల్ చేయగలుగుతున్నాడంటే ఆ క్వశ్చన్స్ కూడా చేయగలుగుతారు అనమాట. సో నేనేమంటా అంటే ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ అనేది ఉండదు. మెయిన్స్ ఒకసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి ప్రాపర్ ప్లాట్ఫామ్ అంటూ ఉండదు. టెక్స్ట్ బుక్ ఏదైనా టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ కొంచెం దగ్గరలో ఉంది. రియల్ ఎగ్జామ్కి టెక్స్ట్ బుక్ కొంచెం దగ్గరలో ఉంది. హాలీవుడ్ అయితే ఇంకా దాని గురించి ఏం మాట్లాడాలో నాకే తెలీదు. మేబీ కొంచెం సీనియర్స్ ఎవరైనా ఉంటే చెప్తే బెటర్. యాడ్ చేస్తాను. టెక్స్ట్ బుక్ మార్క్స్ మీద డిపెండ్ అవ్వడం కొంచెం బెటర్. ఎందుకంటే పర్టికులర్లీ మెయిన్స్ వరకు హాలీవుడ్ మరీ ఇర్రిలవెంట్ అయిపోయింది. చాలా వేగ్ ఉన్నాయి. అంటే టెక్స్ట్ బుక్ అయితే కొంచెం దగ్గరగా ఉంది, అది కూడా పర్లేదు అంతే. కానీ మరీ అంత రిలవెంట్ ఏం కాదు. పీవైక్యూస్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా టెస్ట్ చేసుకోనికి మీ యాక్చువల్ మార్క్స్ ఎంతనో టెస్ట్ చేసుకోనికి పీవైక్యూస్ 15 డేస్కి ఒకసారి అట్లా చేస్తుంటే సరిపోతుంది. సో అదండి విషయం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, మా స్కోర్ కార్డ్ వచ్చింది. అంటే రియల్ స్కోర్ కార్డ్ కాదు, కీ షీట్ వచ్చింది. సో మార్క్స్ చూసుకుంటే ఇవి క్వాలిఫై అవుతామా లేదా అనేది 99.9% డౌట్ఫుల్గానే ఉంది. ఆ 0.94% ఏంటంటే రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మనకు నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ వచ్చేసింది. అప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ క్యాలెండర్ వచ్చేసింది 2025. మ్యాక్స్ మేలో నోటిఫికేషన్ అంటున్నారు, జూన్ జూలైలో ఎగ్జామ్ అంటున్నారు. సో ప్రిపేర్ అవుతే బెటర్ అని నా ఫీలింగ్ అండి. కొంచెం ఈసారి ఆ పాత మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకుండా ప్రతి సబ్జెక్ట్ మీద ఇండివిజువల్గా ఫోకస్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ ఈసారి ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ మర్చిపోకుండా పీరియాడిక్ రివిజన్స్ చేసుకుంటూ ఈసారి ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకొని అన్నీ అట్లీస్ట్ నెక్స్ట్ టైం మెయిన్స్ జరిగితే 310+ స్కోర్ చేసే విధంగా, ఇప్పుడు దగ్గరలో ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ప్రిలిమ్స్లో మంచి స్కోర్ చేసే విధంగా ప్లాన్ చేద్దామని నేను అనుకుంటున్నాను. వినిల్ కూడా మ్యాక్సిమం అదే మైండ్ సెట్తో ఉన్నాడు. సో మేము కంటిన్యూస్ వీడియోస్ చేస్తాము.
సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ విషయం కానీ, సోర్సెస్ కానీ, సో ఇలాంటి వీడియోస్ మేము తీసుకొస్తాం నెక్స్ట్ కమింగ్ డేస్లో వెంటనే తీసుకొస్తాము. ఇదే కాకుండా ప్రతి వారం లైవ్ మార్క్స్ జరుగుతాయి. సో అలాగా లైవ్ మార్క్స్ అటెంప్ట్ చేస్తాము. అటెంప్ట్ చేసిన తర్వాత వీలైతే మాకు కూడా లైవ్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాము. మాకు తెలీదు ఎలా అటెంప్ట్ చేయాలి లైవ్లో అనేసి మాకు ట్రై చేస్తాము. స్కోర్ కార్డ్ షేర్ చేస్తాము. సేమ్ ఇలాగనే మాక్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాము. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, క్వశ్చన్ దాన్ని ఎంత తొందరగా సాల్వ్ చేయొచ్చు, బెటర్ టెక్నిక్ ఏమైనా ఉందా, సో ఇట్లా అనలైజ్ చేసుకున్నాము. లైవ్ సెషన్లోకి వచ్చేసి అన్నీ అనలైజ్ చేసుకున్నాం. సో ఇలా ఉంటుందండి. ఇంట్రెస్టెడ్ ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే మా బిగినర్స్ ఎవరైనా సరే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైనా ఓపెన్లో ఉంటుంది. సో అదండి విషయం. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. అప్పుడప్పుడు ఏమి అప్డేట్స్ వచ్చినా కానీ అప్డేట్ చేస్తూ ఉంటాము. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మెయిన్స్ రిజల్ట్ కానీ మార్క్స్ చూసి ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. మీరు చేయగలిగింది మీరు చేశారు. సో నెక్స్ట్ ఇంకొకసారి ట్రై చేయడానికి, ఇంకోసారి ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేద్దాము. వీలైతే చేద్దామండి అది. ఇంకా మీకు ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా, ఏదైనా టాపిక్స్లో హెల్ప్ చేయాలన్నా, ఎక్కడైనా సోర్సెస్ కావాలన్నా నెక్స్ట్ వీడియోస్ చేస్తాము అది చేసేదానికి. అదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.